ఈ సినిమా ఆడియన్స్‌కి ఎలా తెలిసిందంటే, ఈ సినిమాలో హీరో ఉన్నతను ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి, "నా సినిమా చూడండి" అని చెప్పి బుక్ మై షోలోకి పోయి, అతను ప్రతి ఒక్కరి కాడ ఫోన్ తీసుకొని లైక్ కొట్టుకొని, అలా బుక్ మై షోలో లైకులొచ్చినాయి ఎక్కువగా. ఈ సినిమా మెయిన్‌గా ఇందులో ఉన్న హీరో తన ఆస్తి మొత్తం అమ్మినా అని చెప్పాడు అందరికి. తను కష్టపడి సినిమా తీశాను అని చెప్పి అందరికి ఆస్తి అమ్మిన నేను అని చెప్పాడు. కానీ ఈ సినిమా రివ్యూకొస్తే ప్రతి డైలాగ్‌కి మిడిల్ క్లాస్ అనే పదం ఎక్కువగా వాడాడు. చాలా ఎక్కువగా అయింది మిడిల్ క్లాస్ అనే పదం. ఈ మూవీలో హీరో, హీరోయిన్ ప్రేమించుకుంటారు. కానీ హీరోయిన్ వేరే ఫ్లైట్ ఎక్కి వేరే దేశానికి వెళ్ళిపోదాం అని అనుకోని నిర్ణయించుకుంటది. తనని కలిసి వెళ్ళాలని ఈ సినిమాని చూసాడు. ఒకటే బైక్ మీద సింగిల్ షాట్‌లో మూవీ కంప్లీట్ చేస్తారు. హీరో చాలా సార్లు నేను నా ఆస్తిని అమ్మినా అని చెప్తాడు. కానీ అందులో బడ్జెట్ విషయానికి వస్తే టోటల్ 80,000 అయినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క ఫైట్ సీను ఉండదు. జస్ట్ సంభాషణ మాత్రమే ఉంటది. ఒక బ్లడ్ మేకప్పు, అలాగే బైకు, కెమెరాకి 2 గంటలు సినిమా. 80,000 అయినట్టు అనిపిస్తుంది నాకు. కానీ ప్రతి దానికి నేను ఆస్తి నమ్మినా అని అందరితోటి చెప్పాడు. నేను కష్టపడ్డా ఈ సినిమాకి అని చెప్పుకొచ్చాడు. కానీ ఈ సినిమాలో అంతేం లేదు మ్యాటర్. కానీ ఈ సినిమా అంతగాని నచ్చలే నాకైతే. ఒక హీరోగా అవకాశం వచ్చింది. కానీ దాన్ని నిరూపించుకోలే. ఒకటే మాట చెప్తున్నా నేనైతే. ఈ సినిమా రివ్యూ రేటింగ్ ఏందంటే నాది ఒక ఛాయ్. అంటే 5 ఛాయలకి ఒక ఛాయ్ సినిమా అంతే. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఒక ఛాయ్.